ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తైన డైలాగులు వదులుకుంటూ ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్ ఆయన అనుచరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీష్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్, బిల్యా నాయక్ అదేవిధంగా ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పి పార్టీలకి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్లో చేరుతున్నానని బిల్యా నాయక్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఇవాళ వాస్తవం ఏంటంటే దశాబ్దాల కోట్లాడితే పరిష్కారం కాని సమస్యలు మేము అడగలేకముందే పరిష్కారం చేశారని బిల్యా నాయక్ అన్నారని తెలిపారు. మాపిన నాయకుడు కూడా ఇదివరకు ఎవడు లేడన్నా, ఒకడే ఒక్కడు నాయకుడు కేసీఆర్. ఆయన వల్లనే ఫ్లోరోసిస్ కూడా ఇవాళ మాయమైంది. ఇది వాస్తవం అన్న అని చెప్పి ఆయన చెప్తా ఉండే. ఇవన్నింటికి మించి మా జాతికి, గిరిజన జాతికి ఎన్నో పోరాటాలు చేస్తే గాని గతంలో లంబాడాలకు రిజర్వేషన్ రాలేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తాండాలు పంచాయతీలైనాయి, మా వాళ్ళు ప్రజాప్రతినిధులైనారు. మా తాండాలకి ఇలా 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది. అన్నింటికి మించి మా పిల్లలకు, చదువుకున్న మా పిల్లలకు విద్యలో, ఉపాధిలో ఈరోజు తెలంగాణ వస్తే మా రిజర్వేషన్ పెరుగుతుంది అనుకున్నాం. అనుకున్నట్టే 6% నుంచి 10% పెంచిన మొనగాడు కేసీఆర్ అనే మాట బిల్యా నాయక్ గారు నాకు చెప్పడం